హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ నిమ్మకాయ పచ్చడితో దోశ సూపర్ కదా. పదండి దోశ వేసుకుందాం. ఇదిగోండి దోశ పిండి, ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఏం వేస్తున్నాను చూడండి. ఒక టిప్, ఇది మొరింగా లీఫ్ అండి. ఇది ఎండలో ఆరపెట్టకుండా నీడలోనే ఆరపెట్టి కొంచెం ఇలా పెట్టుకొని ఉంటానండి. ప్రతి దాంట్లో యూస్ చేస్తాను నేను. పిల్లలకి ఎలా తినిపించాలని నాకు ఆలోచిస్తూ ఉంటే ఇలా ఐడియా వచ్చింది. ప్రతి దాంట్లో ఇలా వేసి చేస్తే కర్రీ లీఫ్ లాగా వాళ్ళు తినేస్తారని ఇలా ఐడియా చేశాను. బాగుంది కదా ఐడియా, మీకు కూడా నచ్చిద్దని నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఇలా వాడుకోండి. మొరింగా లీఫ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అని. దాంట్లో నేను ఉల్లిపాయలు వేసాను, కొంచెం జీలకర్ర వేసానండి. ఇంకా కలిపేసి బాగా దోశ వేసేస్తే అసలు ఒక్క దోశ తింటే చాలండి. ఇది చాలా హెవీగా ఉండిద్ది. అసలు మొరింగా చేదుగా ఉండిద్దని పిల్లలు తినరు. అసలు ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగా తింటారు పిల్లలు కూడా ఇష్టపడతారు. పిల్లలకి మంచి కాల్షియం, ఇది డబల్ కాల్షియం ఉందని చెప్తారు కదండి. ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మాకు తెలుసు. మొరింగా లీఫ్ పెరట్లో చెట్టు ఉన్నా కూడా మేము వాడము. అయినా ఏం చేస్తామండి, నేను చెట్లని చూసి ఇంకా మొరింగా లీఫ్ని కోసుకొచ్చి ఇంకా ఆరపెట్టుకొని యూజ్ చేయాలని చేస్తూ ఉంటాను నేను. నాకు పెరట్లో లేదండి చెట్టు. మీకు ఒకవేళ పెరట్లో చెట్టు ఉంటే కంపల్సరీగా ఇలాగ వాడుకోండి, మీకు చాలా మంచిది. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.